సాతాను యొక్క స్వభావం ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా చెయ్యించడమే వీడి వంతు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు సాతాను ఎలా ఉంటాడు అని మీరు గమనిస్తే, అసలు సాతాను లక్షణాలు ఎలా ఉంటాయి అని మీరు గమనిస్తే, అసలు సాతాను దేనికోసం ప్రసంగం చేస్తాడు అని మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, వాడు ఏం చేస్తాడంటే ఏదైతే వాక్యం సెలవిస్తుందో, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా చేయించడమే సాతానిక లక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు ఎక్కడున్నాడో మీరు తెలుసుకోవాలంటే, సాతానుడు ఎలా ఉన్నాడో మీరు తెలుసుకోవాలంటే, వాడు దేవుడు ఆజ్ఞాపించిన దాని వ్యతిరేకంగా ఎప్పుడైతే చేపిస్తున్నాడో వాడే సాతానుడు మీరు కనుక్కోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాడాడండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెయ్యడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దానిని తూచ తప్పకుండా మాట అయినను పొళ్ళైనను పొల్లిపోకుండా సమస్తమును నెరవేర్చి తీరుస్తాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించమన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం గతించిపోతుంది ఆయన కానీ, భూమి అయినా గతించిపోతుంది కానీ, ఆకాశం గతించి కొత్త ఆకాశం వస్తుంది అవసరమైతే, భూమి గతించిపోయి కొత్త భూమి వస్తుంది అవసరమైతే. దేవుడు చెప్పాడు ఆ ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను చూస్తున్నాను ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది అన్నాడు. అంటే భూమి ఆకాశాలను గతించిపోయి కొత్తవి వస్తాయి కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ కానీ దేవుడు చెప్పిన మాట కానీ మారదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇవాళ ఒకటి మాట చెప్పి రేపు మాట చెప్పడు. మన మనసులో ఇప్పుడు రోజుకో మాట మారిపోతుంది. ఇవాళ చెప్పడం రేపు ఇంకోటి చెప్తాడు. ఇవాళ మాట చెప్పాడు ఇంకో రేపు ఇంకోటి చెప్తాడు. రోజుకో రకంగా, గంటకో రకంగా, మనిషికో సెకండ్కో రకంగా మనిషి మారిపోతాడు. ఈ సమయంలో అలాగ ఉన్నాడంటే ఇంకో సమయం ఇంకో మారిపోతాడు. ఇదేంటో బాబు ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా, ఈ మాత్రం దాకా ఏమైంది, ఏదో అయిపోయింది. ఇప్పుడు దాకా ఆత్మ పనిచేసింది, ఆ తర్వాత ఇంకో ఆత్మ వచ్చేసింది. ఇప్పుడు దాకా ఆత్మ వచ్చింది, ఇంకో తర్వాత ఇంకో ఆత్మ వచ్చేసింది. క్షణానికి మనిషి మారిపోతూ ఉంటాడు. అప్పుడే ప్రశాంతంగా ఉంటాడు, అప్పుడే ముక్కు అయిపోతాడు. అప్పుడే నిజమంటాడు, అప్పుడే అబద్ధం అంటాడు. ఏదైనా కానీ మారిపోగలడు మనిషి. మనిషి యొక్క తత్వం ఎలాగైనా మారిపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క మాటలో నాలుక కింద ఏమున్నదంటే ఏముందండి? సర్ప విషం ఉంది. నిలువెల్ల విషంతో నిండిపోయాడు మనిషి. అతనిలో యథార్థత లేదు, అతనిలో మంచితనం లేదు, అతనిలో ఏ నీతి లేదు. అందుచేత క్షణానికి ఒక రకంగా మారిపోతాడు మనిషి. కానీ దేవుడు మారడా. దేవుడై ఉన్నాడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడండి. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మార్పు లేని